వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకుల్గడ్డలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి, గుట్కా వంటి నిషేధిత వస్తువుల గుర్తింపుతో పాటు తనిఖీలు చేశామని డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి తెలిపారు. కొత్త వ్యక్తులు, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై గజ్వేల్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. జై శ్రీరామ్ అనొద్దని, జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావని హిందూ దేవుళ్లపై నమ్మకాలు పోయే విధంగా మాట్లాడిన మాటలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు ఓం కృష్ణ ప్రసాద్ నిర్వహించారు. గ్రామాల్లో రోడ్లు, మరుగునీటి కాల్వల వంటి సమస్యలపై గ్రామస్తులు నిలదీయడంతో ఓం కృష్ణ వెనుతిరిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఖమ్మం జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ బీజేపీ కార్యకర్తల మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని వినోద్ ఆరోపించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం ఎంపీసీ శ్రీకాంత్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బీటెక్ రవి అనైతిక పొత్తులతో ముందుకు వస్తున్నారని, షర్మిల మాట్లాడిన మాటలే బీటెక్ రవి చెబుతున్నారన్నారు. వాలంటీర్లను అడ్డుకొని వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఈ నెల 6న జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తుక్కుగూడ సభలో దేశ ప్రజలకు 5 గ్యారంటీలు ప్రకటిస్తానన్నారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సభ ఉంటుందని చెప్పారు. దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారని ఆరోపించారు.